శివయ్య నుదుట కనిపించే ఆ 3 విభూది రేఖలు కేవలం అలంకారం మాత్రమే అనుకుంటే పొరపాటే. పురాణాల ప్రకారం ఈ 3 అడ్డగిత్తలను త్రిపుండ్రం లేదా విభూది రేఖలు అంటారు. ఈ పవిత్ర రేఖల వెనుక అనంతమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఒకసారి దేవతలు శివుడిని అడిగారు, స్వామి మీరు ఎప్పుడు ఈ 3 రేఖల్ని ఎందుకు ధరిస్తారు అని. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు, ఈ 3 రేఖలు మానవ జీవితాన్ని బంధించే 3 గుణాలకు చిహ్నాలు. అవి సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. ఎవరైతే ఈ మూడింటిని జయించి సమతుల్యతను సాధిస్తారో వారే నిజమైన యోగి. నేను వాటిని ధరించడం ద్వారా ఆ ప్రకృతి గుణాలకు నేను అతీతుడినని, వాటిపై నాకు పూర్తి నియంత్రణ ఉందని తెలియజేస్తున్నాను. మరో కోణంలో చూస్తే ఈ 3 రేఖలు సృష్టిలోని 3 ప్రధాన శక్తులను సూచిస్తాయి. సృష్టి, స్థితి మరియు లయ. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు రక్షకుడిగా, శివుడు లయకారుడిగా ఉన్నప్పటికీ ఆ ముగ్గురు ఒక్కటే అని, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇవన్నీ అని త్రిపుండ్రం మనకు గుర్తు చేస్తుంది. ఒక శక్తివంతమైన కథనం ప్రకారం మన్మధుడు శివుని ధ్యానాన్ని భంగం చేయాలని ప్రయత్నించినప్పుడు ఆగ్రహించిన శివుడు తన 3వ కన్ను తెరిచి అతడిని భస్మం చేస్తాడు. ఆ పవిత్రమైన బూడిదను తన నుదుట 3 రేఖలుగా ధరించి మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. నీలోని కోరికలను, ఇంద్రియాలను జయించినప్పుడే ముక్తి లభిస్తుంది అని. అందుకే త్రిపుండ్రం ధరించడం అంటే కేవలం భక్తి కాదు, అది ఒక సాధన. మనలోని అహాన్ని కాల్చివేసి నిత్యమైన సత్యం వైపు ప్రయాణించమని చెప్పే ఒక దివ్య సంకేతం. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.